భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మహాశివరాత్రి వ్రతకథలు చెప్పుకుందాం. మహాశివరాత్రికి సంబంధించి 2 వ్రతకథలున్నాయి. ఒకటి మహాశివరాత్రి దీపదాన మహిమ, మరొకటి మహాశివరాత్రి మహాత్మ్యం, కిరాతునిపై శివకృప. ముందుగా మనం మహాశివరాత్రి దీపదాన మహిమ వ్రతకథ చెప్పుకుందాం. కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడనే పండితుడుండేవాడు. అతని కుమారుడు గుణనిధి దురాచారి. ఇతని ఆగడాలకు అంతులేదు. దుష్టుడు కులదూషకుడైన కుపుత్రుని కంటే మానవులకు పుత్రుడు పుట్టకపోవడం మేలు అని యజ్ఞదత్తుడు నిశ్చయించి భార్యను నీటిని నువ్వులను తెమ్మని చెప్పి తన ఇంటి ముందు నిల్చొని నీళ్లు నువ్వులు విడిచి కుమారుణ్ణి పరిత్యజించాడు. విషయం తెలిసిన గుణనిధి చేసేదేమీ లేక తన పూర్వకర్మను నిందించుకొని నగరం వదిలి ఒక దిక్కుకు వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళి దిక్కుతోచక ఒక చెట్టు మొదట్లో కూర్చొని తన దుస్థితికి విచారిస్తూ పశ్చాత్తాపంతో విలపించసాగాడు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. అదే సమయంలో ఒక శివభక్తుడు, ఆనాడు శివరాత్రి పర్వం కావడంతో సాయంత్రం శివుణ్ణి పూజించడానికై వివిధ పూజా ద్రవ్యాలు నైవేద్యాలతో తన బంధుమిత్రులతో కలిసి నగరం బయట ఉన్న శివాలయానికి బయలుదేరాడు. వారందరూ గుణనిధి కూర్చున్న చెట్టు ముందు నుండి వెళ్తున్నారు. వారి దగ్గర ఉన్న నైవేద్యాల కమ్మని వాసనకు గుణనిధి వెంటనే లేచి వారి వెనుకనే వెళ్ళాడు. ఆ శివభక్తుడు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి నైవేద్యాలను నివేదించాడు. చాలాసేపటి వరకు శివ సంకీర్తన చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి అలసటతో నిద్రించారు. ఇదంతా గుణనిధి ఒక స్తంభం చాటున కూర్చొని చూస్తున్నాడు. అందరూ నిద్రపోయాక ఆకలితో నకనకలాడుతున్న గుణనిధి నెమ్మదిగా లేచి శివలింగం దగ్గరకు చేరాడు. దీపం కొడిగడుతుంది. తగినంత వెలుతురు లేదు. అతడు తన ఉత్తరీయాన్ని ఒక మూల చింపి దానిని వత్తుగా చేసి చమురులో తడిపి వెలిగించాడు. ఆ వెలుతురులో శివుణ్ణి దర్శించి అక్కడున్న శివనైవేద్యాన్ని ప్రీతితో స్వీకరించాడు. ఆహారం తీసుకొని గుణనిధి బయటకు పోతుండగా ఒక వ్యక్తి కాలుకి తగిలాడు. వెంటనే నిద్రలో ఉన్న ఆ వ్యక్తి లేచి పారిపోతున్న గుణనిధిని చూసి దొంగ దొంగ అని అరిచాడు. అందరూ లేచి గుణనిధి వెంటబడి రాళ్లతో కర్రలతో కొట్టారు. భయపడి పారిపోతున్న గుణనిధిని రక్షక భటులు పట్టుకొని కొట్టారు. ఇంతలో గుణనిధి స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి అతడు మరణించాడు. అప్పుడు ఒకవైపు నుండి యమభటులు వచ్చారు. మరొక వైపు నుండి శివగణాలు వచ్చాయి. ఇతడు మహాపాపి. యమధర్మరాజు ఆజ్ఞగా ఇతన్ని మేము తీసుకొని పోతాం అని యమభటులు సమీపించారు. లేదు లేదు, నిన్న శివరాత్రి సమయంలో ఇతడు తన వస్త్రం చింపి వత్తిగా చేసి దీపాన్ని కాపాడి వెలిగించాడు. శివనామాలను విని ఉపవాసంతో శివపూజను చూశాడు. తనకు తెలియకపోయినా చక్కని ధర్మం పాటించి శివానుగ్రహానికి పాత్రుడయ్యాడు. కనుక శివాజ్ఞ మేరకు ఇతన్ని మేమే తీసుకువెళ్తాం. ఇతన్ని మీరు తాకడానికి వీలులేదు అని శివగణాలు గట్టిగా చెప్పి గుణనిధిని కైలాసానికి చేర్చాయి. ఆ గుణనిధి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులను సేవించి వారి కృపతో కళింగరాజు కుమారుడై జన్మించాడు. రాజసింహాసనం అధిష్ఠించాక అతడు తన రాజ్యమంతటా శివధర్మం అమలు చేశాడు. శివాలయాలన్నింటిలో దీపాలను వెలిగించాలని శాసనం చేశాడు. రాజభయం వల్ల ప్రతి శివాలయంలో దీపాలు వెలిగిస్తున్నారు. అతడు తన జీవితకాలమంతా ఇదే ధర్మం పాటించి గొప్ప పుణ్య సమృద్ధిని పొంది మరణించాడు. అతడు దీపాలను వెలిగించిన సంస్కార బలంతో రత్నదీపాలకు నిలయమైన అలకానగరానికి ప్రభువయ్యాడు. ఈ విధంగా శివునికి చేసిన పూజ ఎంత స్వల్పమైనా సరే ఆశుతోషుడైన ఆ శంకరుడు ప్రీతి చెందుతాడని ఈ కథ ద్వారా
శివపురాణం చెబుతుంది. తెలిసి ముట్టినా తెలియక ముట్టినా నిప్పు కాల్చడం మానదు కదా. అలాగే ఏ రీతిగానైనా సరే శివపూజను చేసిన వారికి పుణ్యరాశి లభిస్తుంది. భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తే అపారమైన శివకృపను పొంది పరమోత్తమ గతిని చేరుకోవచ్చు. ఇప్పుడు మనం మహాశివరాత్రికి సంబంధించిన మరొక కథ, మహాశివరాత్రి మహాత్మ్యం, కిరాతునిపై శివకృప అనే ఈ కథను చెప్పుకుందాం. పూర్వం ఒక అడవిలో గురుద్రుహుడు అనే కిరాతుడుండేవాడు. అతడు బహుకుటుంబీకుడు, బలవంతుడు, క్రూరుడు. నిత్యం అడవిలో మృగాలను వేటాడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఒకనాడు శివరాత్రి పర్వదినం వచ్చింది. ఆ సంగతి కిరాతునికి తెలియదు. ఆనాడు అతని తల్లి, తండ్రి, భార్య తమకు ఆకలిగా ఉందని ఏదైనా ఆహారం తెచ్చిపెట్టుమని ప్రార్థించారు. సరేనని ఆ భిల్లుడు తన ధనుస్సు, బాణాలు తీసుకుని వేటకై వెళ్ళాడు. అదేమి చిత్రమో కాని దైవఘటనగా ఆనాడు అతనికి ఎంత వెదికినా ఒక్క జంతువు కూడా కనిపించలేదు. సాయంత్రం కావస్తుంది. వట్టి చేతులతో ఇంటి ముఖం పట్టడానికి ఇష్టం కాలేదు. ఇంతలో అతనికి కొంత దూరంలో ఒక జలాశయం కనిపించింది. నీటి కోసం ఒక్క జంతువైనా రాకపోతుందా అని ఆశించిన కిరాతుడు జలాశయాన్ని సమీపించాడు. జలాశయ తీరానగల ఒక మారేడు చెట్టును ఎక్కి మాటువేసి కూర్చున్నాడు. ఇంతలో ఒక ఆడలేడి దప్పికతో నీరు తాగడానికై భయంతో వచ్చింది. కిరాతుడు సంతోషంతో వెంటనే లేచి విల్లును ఎక్కుపెట్టి గురి చూస్తున్నాడు. అతడు మారేడు చెట్టు కొమ్మపైన లేచేసరికి మారేడు పత్రి, నీరు ఆ చెట్టు మొదట్లో గల శివలింగంపై రాలిపడ్డాయి. చెట్టు కొమ్మల చప్పుడుకు భయపడిన లేడి తలెత్తి చూసి, "ఓ కిరాతా, నీవు ఏమి చేస్తున్నావు? సత్యం చెప్పు" అని అడిగింది. "నిన్ను చంపి నీ మాంసంతో మా కుటుంబం ఆకలి తీర్చుతాను" అని కిరాతుడు బదులు చెప్పాడు. అందుకు ఆ లేడి, "నా మాంసంతో మీకు సుఖం కలగడం కంటే గొప్ప పుణ్యకార్యం వేరొకటి ఉండబోదు. అందుకు ఉపయోగపడుతున్న నేను ధన్యురాలిని. కాని ఇంట్లో నా భర్త, పిల్లలు నా కోసం దుఃఖిస్తుంటారు. కనుక నేను ఇంటికి వెళ్ళి మా వారికి చెప్పి వచ్చి నీ బాణానికి బలి అవుతాను. దయతో వదిలిపెట్టు" అంది. అప్పుడు ఆ కిరాతుడు, "నేను నిన్ను వదలను" అని అన్నాడు. అయితే ఆ లేడీ కిరాతునితో, "ఓ కిరాతా, నా మాట నమ్ము, నేను తప్పక తిరిగి వస్తాను" అని మాటిచ్చింది. కిరాతుడు చివరికి అంగీకరించాడు. అది రాత్రి మొదటి జాము. కిరాతునికి తెలియకుండా తాను కూర్చున్న చెట్టు మారేడు కావడం, దాని ఆకురాలి కిందనున్న శివలింగంపై పడడంతో శివరాత్రి నాటి మొదటి జాము పూజ జరిగిపోయింది. ఇలాగే మిగిలిన 2 జింకలు ఒకదాని తరువాత ఒకటి రావడం, వాటిని చంపకుండా కిరాతుడు వదిలిపెట్టడం క్రమంగా జరిగిపోయింది. బోయవాడికి తెలియకుండా ఒక్కో జాములో ఒకమారు శివపూజ కూడా పూర్తయింది. అనంతరం ఇంటికి చేరిన జింకలు పరస్పరం మాట్లాడుకొని బోయవానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికై తిరిగి జలాశయానికి బయలుదేరాయి. జింకల పరివారమంతా కలిసి కిరాతుని దగ్గరకు వచ్చి, "ఓ కిరాతుడా, మా మాటను నమ్మి మమ్మల్ని వదిలిపెట్టిన నీకు మేము ఎంతగానో కృతజ్ఞులం. ఇప్పుడు మమ్మల్ని చంపి మా మాంసాన్ని భుజించి మీ కుటుంబ సభ్యులు తృప్తి చెందవచ్చు" అని పలికాయి. మృగాల మాటలను విన్న కిరాతుడు ఆశ్చర్యంతో, "నేను ఎంతటి నీచుడిని! మానవుడినైన నాకంటే ఈ జింకలు ఎంతో గొప్పవి. వీటిని చంపి పాపం మూట కట్టుకోవడం మూర్ఖత్వమే అవుతుందని భావించి తన చేతిలోని ధనుర్బాణాలను కింద పారవేశాడు. అప్పుడు ఆ అలికిడికి మారేడు పత్రి రాలి శివలింగంపై పడింది. పశ్చాత్తాపంతో కిరాతుని కళ్ళ నుండి కన్నీటి బిందువులు రాలిపడ్డాయి. ఇంతటితో
ఆనాటి శివరాత్రి 4వ జాము శివపూజ కిరాతునికి దైవఘటనగా సంభవించింది. తద్వారా అతనిలో నిండి ఉన్న పాపం, అజ్ఞానం నశించి అతనికి జ్ఞానోదయమయ్యింది. ఓ మృగాల్లారా, మీరు ధన్యులు, ఇంటికి వెళ్ళి మీరు హాయిగా జీవించగలరు అని కిరాతుడు పలికాడు. ఈ సంఘటనతో మంగళకరుడైన మహాదేవుడు అమిత ప్రసన్నుడై సంతోషించి శివలింగం నుండి వెంటనే సాక్షాత్కరించాడు. శంభుదేవుడు ప్రీతితో ఆ కిరాతుణ్ణి స్పృశించి ఇలా పలికాడు: ఓ కిరాతా, నీ వ్రతంతో నేను ప్రసన్నుడనయ్యాను, వరం కోరుకో. అప్పుడు శివదర్శనం కలిగిన క్షణంలోనే ముక్తుడైన కిరాతుడు, శివయ్యా, నిన్ను చూసిన నాకు అంతా లభించింది, వేరేదీ వద్దు అని పలికి శివుని పాదాలపై పడ్డాడు. శంకరుడు ఎంతగానో ప్రసన్నుడై గుహుడు అని పేరు పెట్టి దయాదృష్టితో దివ్యవరాలు ఇచ్చాడు. ఓ వ్యాధుడా, ఈ జన్మలో సమస్త భోగాలను అనుభవిస్తావు. రాబోయే జన్మలో గుహుడవై శృంగబేరపురానికి రాజువు కాగలవు. అప్పుడు శ్రీరామచంద్రుడు నిశ్చయంగా నీ గృహానికి రాగలడు. అతని కృపతో నీవు దేవదుర్లభమైన పరమపదం పొందుతావు అని శివుడు అనుగ్రహించాడు. అదే సమయంలో శివదర్శన భాగ్యం పొందిన జింకలన్నీ మృగజన్మ నుండి విముక్తిని పొందాయి. ఇలా తెలిసి కాని తెలియక కాని చేసిన శివపూజ వృధా కాకుండా మానవుని ఉత్తమగతికి అది కారణమవుతుందని శివపురాణం చెబుతుంది. కనుక శివరాత్రి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో దీక్షగా పాటించే భక్తులకు ఉత్తమగతులు లభించడం తథ్యం.